ఏళ్లకు పూర్వం మా ఇంటికి కొద్ది దూరంలో ఒక డార్లింగ్ కుటుంబం ఉంటుండేది. వారి కుటుంబంలో 3 పిల్లలుండేవారు. వారి పేర్లు జాన్, మైకేల్, వెండీ. వెండీ ఎప్పుడూ తన తల్లికి చెబుతుండేది పీటర్ పాన్ తన గదిలో ఎలా వేణువు ఊదుతాడో. వాళ్ళమ్మ ఆమెకి చెబుతుండేది ఇదంతా ఆమె కల్పన అని. కానీ ఏమీ చేయలేకపోయేది. గదిలో ఆకులు కూడా కనిపించేవి. అవి ఆమెను ఆలోచించేలా చేసేవి. వెండీ ఎప్పుడో పీటర్ పాన్ పై నుండి ఆకులు రాలతాయని చెబుతుంది. ఒక రాత్రి ఆమె తల్లిదండ్రులు బయటికి వెడతారు. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తారు. వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయారు. పీటర్ పాన్ గదిలోకి వచ్చాడు. అక్కడ రాలి ఉన్న ఆకులని వెతకసాగాడు. అదే క్షణాన వెండీకి మెలకువ వచ్చింది. పీటర్ పాన్, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు నిజంగా ఉన్నారు అంటే ఎవరూ నమ్మడం లేదు. వెండీ పీటర్కి ఏ ఆకులనైతే దాచి ఉంచిందో వాటిని వెనక్కి ఇచ్చేసింది. ఆమెకు పీటర్ అంటే ఎంతో ఇష్టం. ఆమె ఆకులని మళ్లీ బట్టలకు కుట్టేసింది. వెండీ, నేను నీకు ఒక అద్భుతమైన సాహస కథను వినిపించినా? నాకు సాహస కథలు వినాలని లేదు. నేను ఒక పీటర్ పాన్ లో ఉండాలని అనుకుంటున్నా. అదే సమయంలో పీటర్కి చిన్న మిత్రుడు టింకర్ బెల్ కిటికీ లోపలికి వచ్చాడు. మంచి నిర్ణయమే. నాకు తెలుసు నువ్విక్కడే ఉంటావు అని. నేను లేకుండా నువ్వు కొత్త సాహసం చేయగలవా? నీకు తెలుసు కదా, నువ్వు లేకుండా నేను ఏదైనా పని చేయడం అసాధ్యమని. వెండీ తన సోదరులని నిద్రలేపింది. వాళ్ళు పీటర్ పాన్ ఇంకా టింకర్ ని ఆశ్చర్యంగా చూశారు. అయితే నువ్వు ఎగరడానికి సిద్ధంగా ఉన్నావా? టింకర్ బెల్ రెక్కలపై మట్టిని దులుపుకుంది, మూసేసింది. ఇంకా అది గాల్లోకి ఎగిరిపోయింది. అందరూ ఒక్కసారిగా ఇల్లు వదిలేశారు. పిల్లలు వెంటనే నెవర్లాండ్ వైపు సాగిపోయారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు నెవర్లాండ్కి చేరుకున్నారు. అక్కడ వాళ్ళు జలకన్యలు, అడవి జంతువులు, ఇండియన్ సముద్ర దొంగలు, ఇంకా తప్పిపోయిన అబ్బాయిలు కూడా అక్కడ ఉన్నారు. వారందరిలోకి ప్రమాదకరమైన వారు కెప్టెన్ హుక్. కెప్టెన్ హుక్ పీటర్ పాన్ కు శత్రువు. దీనికి కారణం ఏంటంటే ఒకసారి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు పీటర్ అతని చెయ్యి నరికేశాడు. ఇంకా ఒక పెద్ద మొసలికి ఆహారంగా పడేశాడు. అతని చేతితో పాటు అతని వాచిని కూడా మొసలి మింగేసింది. అందువల్లే మొసలి ఎప్పుడు టిక్ టాక్ అని శబ్దం చేస్తుంటుంది. అందుకే కెప్టెన్ హుక్కి ఎప్పుడు మొసలి తన దగ్గరలో ఉందో తెలిసిపోతూ ఉంటుంది. దాని టిక్ టాక్ శబ్దం వల్ల డెక్ పై తను దుర్బిణితో 4 వైపులా చూస్తూ కెప్టెన్ని ఎదురుగా ఉన్న కొండపై పీటర్ పాన్ పిల్లలతో ఉండడం కనిపించింది. అది వెంటనే మనుషులకి తన తూటాలతో మంటను వెలిగించమని ఆదేశించాడు. పీటర్ పాన్ కు ఇంకా పిల్లలకు తూటాల్ని దూరంగా పంపడం ఎంతో కష్టంగా ఉంది. టింకర్ బెల్, నువ్వు పిల్లల్ని ఏదైనా సురక్షితమైన చోటుకి తీసుకుని వెళ్ళు. నేను హుక్ సంగతి చూసుకుంటాను. టింకర్ బెల్కి వెండీ అంటే ఈర్ష్యగా ఉంది. అందుకే అది పీటర్ పాన్కి దూరంగా ఉంచాలనుకుంది. ఏదైనా వంకని ఉంచుకుని అది వెండిని కొండపై వదిలి జీన్ని, మైకేల్ని సముద్ర తీరాన ఒక సురక్షితమైన ప్రదేశంలో ఉంచి వచ్చింది. ద్వీపంపై ఉండే ఒక తప్పిపోయిన అబ్బాయి వెండిని దూరం నుండి చూశాడు. అతన్ని శత్రువు అనుకుని గాయపరిచాడు. అదే సమయంలో పీటర్ పాన్ కెప్టెన్ హుక్తో పోరాడుతున్నాడు. కానీ ఉన్నట్టుండి తన చేతిని తన మొసలిని చూసి భయంతో హుక్ పారిపోయాడు. పీటర్ పాన్ మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అప్పుడు తను వెండీని ఒక కొండపై గాయపడి ఉండడం చూశాడు. ఎంతో కంగారు పడ్డాడు. తప్పిపోయిన అబ్బాయిలకు వెండీని శత్రువులు కాదని, పీటర్ మిత్రునని హాని తలపెట్టారని తెలిసి చింతించారు. నేను పిల్లల్ని మీ సంరక్షణలో వదిలాను. టింకర్ బెల్ కూడా బాధగా అనిపించింది. ఆమె అనిపించింది చాలా తప్పు చేసినట్లుగా.
నన్ను క్షమించు పీటర్, మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను. తప్పిపోయిన పిల్లలు వెండి మరియు వారి సోదరులకు ఒక అందమైన ఇంటిని కట్టించారు. రాత్రి వాళ్ళ చెట్టు కింద ఉన్న ఇంట్లో నిద్రపోయారు. వెండి కథల్ని వింటూ ఉంది. పీటర్ ఇంటి బయట కాపలా కాశాడు. ఒకరోజు అతను గుహలపై విశ్రాంతి తీసుకుంటుంటే వారు సముద్ర దొంగలు రావడం చూశారు. సముద్ర దొంగలు భారతీయుల ప్రముఖుల అమ్మాయిల్ని బంధించారు. పీటర్ పాన్ మరియు అబ్బాయిలు ప్రముఖుల అమ్మాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. వారికి సముద్ర దొంగలకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చివరికి వాళ్ళు అమ్మాయిని కాపాడి ప్రముఖుల వద్దకు తీసుకెళ్లారు. ఆ రోజు తర్వాత ఇండియన్స్ పీటర్ పాన్ మరియు తప్పిపోయిన అబ్బాయికి ప్రాణ స్నేహితుడయ్యాడు. ఇంతేకాదు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి రక్షణ కొరకు తమ 2 శ్రేష్టమైన అబ్బాయిల్ని పీటర్ పాన్తో ఉండేలా ఆదేశించారు. అనుమానం లేదు, కెప్టెన్ హుక్ ఈ విషయంలో కోపం వచ్చింది. ఏదో ఒక రోజు నేను నిన్ను ఓడించేస్తాను పీటర్ పాన్. నిన్ను ఎవ్వరూ అప్పుడు కాపాడలేరు. ఒక రాత్రి వెండి తన కుటుంబ కథని చెబుతూ ఉంటే అప్పుడు పీటర్కి అర్థమైంది. ఆమె తన కుటుంబాన్ని ఎంత గుర్తు చేసుకుంటోందో. అందుకే ఆమె చెప్పింది తను కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు అని. కానీ ఆమె వెళ్ళాలనుకుంటోంది. ఆమె సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ప్యాకింగ్ చేస్తుంటే సముద్ర దొంగలు ఆమెపై దాడి చేశారు. భారతీయులు వలపన్ని వారిని పట్టుకున్న తర్వాత సముద్ర దొంగలు అబ్బాయిలని పట్టుకున్నారు. పీటర్ పాన్ ఇంట్లో నిద్రపోతున్నాడు. అబ్బాయిలకు ఏం జరిగిందో అన్న విషయం అతనికి తెలియలేదు. కెప్టెన్ అతను నిద్రిస్తుండడం చూశాడు. కానీ అతను పీటర్ పాన్ ఇంటి తలుపుల్ని తెరవలేకపోయాడు. అయినా కూడా అతను తనతో తెచ్చిన విషాన్ని తలుపు కింద ఉన్న బాటిల్లో నింపాడు. దానివల్ల పీటర్ చాలాసేపటి వరకు నిద్రపోతూనే ఉన్నాడు. పీటర్ పాన్ మొత్తం రోజంతా నిద్రపోయాడు. అతను నిద్రలేచాక టింకర్ బెల్ లోపలికి వచ్చింది. అబ్బాయిలకు జరిగిందంతా చెప్పాక పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి బయలుదేరారు. ఎప్పుడైతే సముద్ర దొంగలు ముఖ్య కార్యాలయం హ్యాపీ రాక్ వద్దకు వచ్చారో వాళ్ళు చూశారు కాపలా వాళ్లపై ఎవరో దాడి చేశారని. వాళ్ళు సముద్ర దొంగలు కాదు. గుహకి రెండో వైపు వెడితే అక్కడ కనిపిస్తున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వెండి, జాన్, మైకేల్ తప్పిపోయిన అబ్బాయిలు స్తంభాలకు కట్టేసి ఉంచారు. కెప్టెన్ హుక్ చేతిలో మండుతున్న మసాలాలు పట్టుకుని ఉన్నారు. నీ చివరి కోరికేంటో చెప్పు. వెండి అందరికంటే పెద్దది. ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రియమైన మిత్రులారా, నా చివరి మాట ఏంటంటే మీ అమ్మ చెప్పి ఉంటుంది, ఈరోజు ఆమె ఇక్కడ ఉండి ఉంటే భయపడాల్సిన పనే లేదని చెబుతుంది. భయం లేకుండా చావుని ఎదిరించండి, సాహసవంతులుగా ఉండండి, ప్రేమ ఎప్పుడు జయిస్తుంది. వెండి మాటలు విన్నాక కెప్టెన్ హుక్కు చాలా కోపం వచ్చింది. అతను వాళ్ళని నావలోకి తీసుకొచ్చాడు. అతనిని ఒక స్తంభానికి కట్టేశారు. ఆ సమయంలోనే పీటర్ పాన్ ఇంకా టింకర్ బెల్ అబ్బాయిల్ని కాపాడడానికి వచ్చారు. అదే సమయంలో భారతీయులు ఇంకా వారి ప్రముఖులు అక్కడ సమయానికి చేరుకున్నారు. దీంతో పీటర్ పాన్ ఎంతో సంతోషించాడు, ఎందుకంటే ఆమెకు సహాయం చేసి ఆ అబ్బాయిల్ని కాపాడాడు. ఇప్పుడు వెండిని వదిలే సమయం వచ్చేసింది. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ కొంతమంది సముద్ర దొంగలు మిగిలి ఉన్నారు. వాళ్ళని కొడతారు అని అనిపించగానే ఆ చోటు నుండి పారిపోయారు. హుక్, దాక్కోడానికి చోటు లేదు, నువ్వు లొంగిపో. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు కెప్టెన్ హుక్ వైపు ముందుకు అడుగు వేశారు. దాంతో వెనక వైపుకు నడవచ్చని ఉన్నట్టుండి అతను ఒక శబ్దాన్ని విన్నాడు. ఆ శబ్దం అంటే అతనికి అన్నిటికంటే భయం. భయంతోనే కెప్టెన్ వెనక్కి తిరిగి చూశాడు. మొసలి అతని నీటిలో ఎప్పుడు పడతాడా అని ఎదురు చూస్తోంది. నన్ను కాపాడండి. రెప్పపాటు కాలంలో అతను నావలోకి మరోవైపు పరిగెత్తాడు. నీటిలోకి దూకేశాడు.
ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈదాడు. పీటర్ పాన్ ఇంకా అబ్బాయిలు నవ్వసాగారు. ఆ క్షణం నుండి హుక్ ఓడ అబ్బాయిలదయ్యింది. వాళ్ళ కెప్టెన్ పీటర్ పాన్ అయ్యాడు. మీ ఆదేశం కోసం సిద్ధంగా ఉన్నాం కెప్టెన్ పీటర్. పదండి వెళ్దాం. అబ్బాయిలు తమ పూర్తి శక్తిని ఉపయోగించి తాళ్లని సంకెళ్ళని విప్పుకున్నారు. టింకర్ బెల్, ఎగిరిపోదాం పద. డార్లింగ్ కుటుంబం వైపు సాగిపోదాం. పిల్లలు ఇది విన్నాక ఎంతో సంతోషించారు. వెండీ, జాన్, మైకల్ తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది. టింకల్ బెల్ తమ రెక్కల్ని విప్పి ఆడించారు. ఒక్కసారిగా విమానంలా అయిపోయాడు. ఆకాశంలోకి ఎగిరిపోయారు. వెండీ ఇంటికి వెళ్ళగానే అతనికి పీటర్ పాన్, టింకర్ బెల్ ఇంకా నెవర్లాండ్ గురించి అందరికీ చెప్పడానికి ఉత్సాహంగా ఉంది. ఆ రోజు నుండి నెవర్లాండ్ ఆమెకు మరో ఇల్లయింది. పీటర్ పాన్ ఆమెకు ప్రాణమిత్రుడయ్యాడు. చాలా కాలం క్రితం ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కానీ ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్ళీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. తనని నా అల్లుడిగా చేసుకుంటాను. నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు, ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహల్కి వెళ్ళడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది. ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది. ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో. నేను నువ్వు తొడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని
తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను, దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. షర్బత్తుని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకొని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. రెండో రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి రెండో రాకుమార్తె షర్బత్తుని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్తుని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక రెండో తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓ వైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయి ఉంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న ఎత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకొని వెనకాలే వెళ్ళసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే.
నదిని దాటాక వాళ్ళంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలసిపోతున్నారు, మళ్ళీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చొని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు, ఎందుకంటే వాళ్ళ చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా? అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని, మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమార్ని ఎంచుకోమని ఆమెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి, నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది.
ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు, ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి, మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు, ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు, తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడి దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది. రెండోది మంచం పైన, మూడవది చిమ్నీ లోపల, నాలుగవది కిచెన్ లో దాక్కుంది, ఐదవది అలమార్లో దాక్కుంది, ఆరవది పరదా వెనకాల, ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా, ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏడో పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకొని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది.
చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది. తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపు ఏదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో. చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ళ లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది.